తినేళ్ళు చదువుకోకుండా ఏంట్రా టైం వేస్ట్ చేస్తున్నావు? మమ్మీ నేను అప్పటి నుంచి ఇక్కడ బాధలో ఉన్నాను. నువ్వు అది పట్టించుకోకపోగా పోయి చదువుకో అంటావు. ఏమన్నా మానవత్వం ఉందా మమ్మీ నీకు? బాధ దేనికిరా బాధ? తిన్న దొరక్క బాధపడుతున్నావా? పిల్లల్ని అర్థం చేసుకోలేని తల్లి లేసి తీస్తే సైనిక్పూర్లో ఫస్ట్ ఉంటావు మమ్మీ నువ్వు. ఆహా. ఇంజనీరింగ్ చేయ నేను. ఆ? మరేం చేస్తావురా? అడుక్కు తింటావా? ఇంట్రెస్ట్ లేకుండా బీటెక్ చేస్తే నిజంగానే అడుగు తింటా. మరేం చేస్తావురా? బిఏ జర్నలిజం చేస్తా. మొహం పగిలిపోతుంది. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వు. ఇంట్రెస్ట్ అదే వస్తుంది. సరే మమ్మీ నిన్న ఒకటి అడుగుతా చెప్పు. రేపు పొద్దున్న 4 గంటలకు చుంచుమామ రైల్వే స్టేషన్కి వస్తున్నాడు, పోయి పిక్ చేసుకో పోరా అంటే నా రియాక్షన్ ఎట్లుంటది? మొహం మాడిపోతుంది. పొద్దున్నే లేచే అలవాటు లేదు కదా మరికి. కరెక్ట్. అదే చుంచుమామల ఇంటి పక్కన స్వాతి అని ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ముక్కు ఉడక చుడిదార్ వేసుకొని ఆ రోజు వచ్చింది, గుర్తుందా? అట్లా చూడక మమ్మీ, ఆనెస్ట్ గా చెప్తున్నా. నేనేం పోరాని కాదు, మనలో మనమాట. ఆ అమ్మాయి బాగుంటది. కంగారు పడుకు, బాగుంటది అంటున్నా, ఇష్టపడుతున్నా అంటలేను. అదే అమ్మాయి సేమ్ ట్రైన్ 4 o'clock వచ్చింది. నన్ను పోయి పిక్ చేసుకోరా అంటే నేను ఉదయం లేస్తాను లేను. ఫ్రాంక్లీ స్పీకింగ్ మమ్మీ, నేను ఆ ముందు రోజు నైట్ అసలు నిద్రపోను. ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ కథలో నీదే. మన గోల్స్ అనేవి ఎట్లుండాలంటే ఒక మోటివేషన్, ఒక ఇంట్రెస్ట్ రావాలి. అప్పుడే హార్డ్ వర్క్ చేస్తాం మనం. గోల్స్ అనేవి అందంగా కనిపించాలి మమ్మీ, అందవికారంగా కనిపించద్దు. సో నాకు ఈ బీటెక్ కూడా చుచ్చుమామలకే కనిపిస్తుంది మమ్మీ. జర్నలిజం చేస్తా మమ్మీ, ప్లీజ్ మమ్మీ. నీ మీద ప్రామిస్ మమ్మీ, మంచి చదువుతా మమ్మీ, ప్లీజ్ మమ్మీ. పక్కా మంచి చదువుతా మమ్మీ. నువ్వే ఎట్లనే డాడీని ఒప్పించు మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ ప్లీజ్. ఈ ఒక్కసారికి ఏదో చేయ మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ. నేను చచ్చి నీ కడుపు పుడతా మమ్మీ, ప్లీజ్ మమ్మీ. వద్దురా, నువ్వు మళ్ళీ పుట్టద్దురా. నేను ఎట్లన్నా నేను కన్విన్స్ చేస్తా కానీ నువ్వు వద్దురా, మళ్ళీ పుట్టద్దురా ప్లీజ్. యాండి, ఓ మాట అడుగుతాను, ఆనెస్ట్ గా చెప్తారా? అడుగు. ఉన్న పళంగా మా తమ్ముడు రేపు వస్తున్నాడంటే వాడిని పిక్ చేసుకోవడానికి వెళ్తారా లేదా? ఆ చుచ్చు మొహం గడ వస్తే నేను ఎందుకు వెళ్తాను? వాడు ఏమైనా ఆడోడా? కావాలంటే వాడే ఆటో ఎక్కువస్తాడు. అదే